హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింధు టాక్స్ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఎంతో హెల్దీ అయిన ఈ సొరకాయని మనం హల్వా రూపంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక లేత సొరకాయని తీసుకొని దాని పొట్టు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. దాని లోపల ఉన్న గింజలు ఉంటుందిగా అదంతా వైట్దంతా తీసేయాలి. దాని లోపలదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ సొరకాయని గీరుకోవాలండి. చూడండి, నేను 4 ముక్కలు ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం పెద్దగా హోల్స్ ఉన్నది చూసుకొని గీరుకోవాలి సొరకాయని మొత్తం. చూడండి, నాకు మొత్తం ఇంత వచ్చింది. అది 2 కప్స్ వరకు అవుతుందండి ఈ సొరకాయ. ఇది గీరుకోగానే వెంటనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతుంది. ఒక గిన్నెలో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో సొరకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి. అంతవరకు మనం మూత పెట్టుకొని కొంచెం స్మూతీ టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, దాంట్లో వాటర్ అంతా పోయింది, మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ వరకు పాలను కలుపుకోవాలండి. కాచి చల్లార్చుకున్న పాలను పోసుకున్నాను నేను. పాలు పోసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ ఉండలు కట్టకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇదంతా దగ్గర అయ్యేంత వరకు 10 మినిట్స్ పడుతుంది. కొద్దిసేపు అయ్యాక చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. దాంట్లో 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలి. ఆ షుగర్ కరిగిపోయి మళ్ళీ వాటర్ టెక్స్చర్ లాగా వస్తుందండి. దీన్ని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూడండి, వాటర్ కొద్దిగా వాటర్ లాగా ఉంది. ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. చూడండి ఎంత స్మూతీ టెక్స్చర్ వచ్చిందో. దీన్ని ఇలాగే చిన్న మంట మీద కాల్చుకోవాలి. మొత్తం దగ్గర పడేంత వరకు కాల్చుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత పక్కన స్టవ్ మీద ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాయి కదండి, దీన్ని హల్వాలో మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఎంతో హెల్దీ అయిన ఈ సొరకాయ హల్వాని అందరు ట్రై చేయండి. ఈ సొరకాయలో విటమిన్ సి, బి అండ్ కే ఉంటాయండి. ఇది మంచి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఈ సొరకాయ యూజ్ అవుతుందండి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ కూడా ఉంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.